తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో చిరుత కలకలం రేపింది. సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలోని గుట్టపై ఈ చిరుత సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ చిరుత నెమళ్లను వేటాడుతూ ఇటువైపు వచ్చినట్లుగా చెబుతున్నారు అక్కడి స్థానికులు. మొబైల్ ఫోన్ల ద్వారా చిరుత కదలికలను రికార్డ్ చేశారు గ్రామస్తులు. భయాందోళనలో ఉన్నారు వాళ్ళంతా కూడా. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? చంద్రగిరి మండలం సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లి సమీపంలోని చిరుతపులి కదలికలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు స్వగృహానికి ఎదురుగా ఉన్న గుట్ట మీద చిరుతపులి కదలికలు కనిపించడం, అవి నెమలను వేటాడుతూ అక్కడికి వచ్చాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు వాటి విజువల్స్ తీశారు. అయితే వెంటనే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ఆ ప్రాంతంలో పరిశీలించి చిరుతపులి అటువైపు నుంచి కుక్కల కోసం ఇటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ప్రాంతంలో చిరుత కదలికలు కనిపించినాయి కాబట్టి బోనును ఏర్పాటు చేస్తామంటూ కూడా అటు స్థానికులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఏదైతే శేషాచలం అటవుల్లో ఎక్కువగా చిరుతపుళ్ళు కదలికలు ఎక్కువ కావడంతో ఈ ప్రాంతంలో చిరుతలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఇవి గ్రామాల వైపు వస్తున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతం లోతట్టు ప్రాంతాల నుంచి బయట ఇటు అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఆహారం కోసమే ఇటు వస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలను అత్యంత ఇష్టంగా తింటాయి కాబట్టి ఈ ప్రాంతంలోకి వచ్చి ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద కొంత సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నుంచి గ్రామాల్లోకి చిరుతపుళ్ళు రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఏనుగుల బెడదతో అల్లాడిపోతున్నాం. మరోవైపు ఇటు చిరుతపుళ్ళు వస్తే అసలు పొలాల్లోకి పగటిపొట్టుగడ వెళ్లే పరిస్థితి ఉండదంటూ కూడా అటవీ శాఖ అధికారులు వద్ద అటు నారావారిపల్లితో పాటు కందులవారిపల్లి గ్రామస్తులు మొరపెట్టుకున్న నేపథ్యంలో పూర్తిగా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాకుండా బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టేస్తామంటూ కూడా ఆ స్థానికులకు అటవీ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. Yes, thank you, Damodar.